హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో మొత్తం ఓటింగ్ అనాలిసిస్ ఇప్పుడు వరకు ఎవరు జరిగింది, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో ఊహించిన కంటెస్టెంట్స్ అయితే నాకు డేంజర్ జోన్లో అనిపించింది. వీళ్ళకంటే ఇంకా కంటెంట్ లేని వాళ్ళు కూడా డేంజర్ జోన్లో ఉండొచ్చు అని అనిపించింది. సో ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు, వీళ్ళిద్దరిలో ఒకరైతే ఎలిమినేట్ అవబోతున్నారు, వాళ్ళు ఎవరో డిస్కస్ చేసుకుందాం. అంతేకాకుండా సుమన్ శెట్టి గారికి పడుతున్న ఓట్ బ్యాంక్ చూసి నాకైతే మైండ్ పగిలిపోయింది. అంటే తనకు వచ్చిన స్క్రీన్ స్పేస్కి లాస్ట్ 3 డేస్లో తనకు వచ్చిన కంటెంట్కి తనకు పడుతున్న ఓట్స్కి అయితే నాకు హ్యూజ్ డిఫరెన్స్ అయితే అనిపించింది. సో ఇది కూడా క్లియర్గా మాట్లాడుకున్నాం. ఒకవేళ ఈ వారం ఎలిమినేషన్ ఉండొచ్చా ఉండకపోవచ్చా అనే సినారీస్ కూడా మాట్లాడదాం. ఎందుకంటే లాస్ట్ 2-3 డేసే ఉంది కదా, మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది కూడా మాట్లాడదాం. ఇంకా ఓటింగ్ ఆర్డర్కి వస్తే, ఇప్పటి వరకు పడుతున్న ఓటింగ్ ఆర్డర్కి వస్తే ఏ పోల్స్లో చూసుకున్నా, ఏ అన్అఫిషియల్ పోల్స్లో చూసుకున్నా నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం తనూజా గారు అయితే టాప్లో ఉన్నారు. షీ డిజర్వ్ ఇన్ టాప్ 1 ఆల్సో. ఎందుకంటే తనూజా గారికి వచ్చిన స్క్రీన్ ఫేస్ ఎవరికి రాలేదు. ఈ 3-4 డేస్లో తన ఆర్గ్యుమెంట్స్ కానీ, తను పెట్టిన పాయింట్స్ కానీ, తనకున్న క్లారిటీ కానీ తనకు డిజర్వ్ అనిపించింది. మంచి క్లారిటీతో మంచి ఆర్గ్యుమెంట్స్ పెడుతున్నారు. సో తనూజా గారు టాప్ ప్లేస్లో ఉన్నారు. ఏ పోల్స్లో చూసుకుని టాప్ ప్లేస్లో ఉన్నారు. ఈవెన్ ఒరిజినల్ ఓటింగ్లో కూడా టాప్లో ఉన్నారు. సెకండ్ కంటెస్టెంట్ ఇమాన్యుల్ కూడా టాప్ 2లో ఉండడానికి డిజర్వే. దానికి ముందున్న ఫాలోయింగ్ కూడా చాలా బాగా ఉంది. అంటే ఈ షోకి రాకపోయిన ముందు తను మంచి పాపులర్, మంచి కమెడియన్ కూడా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక ఎపిసోడ్ అయితే తను మార్చింది. ఎప్పుడంటే మాస్క్ మ్యాన్ హరీష్తో ఒక ఫైట్ అయితే జరిగింది కదా, గుండంకుల్ అనే ఫైట్. ఆ ఫైట్లో అందరికీ ఇమాన్యుల్ సింపతి వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు రోజంతా కష్టపడుతూ చాలా హార్డ్ వర్క్ చేస్తూ అంత స్పాంటేనియస్గా కామెడీ చేస్తున్నప్పటికీ ఆ ఆర్గ్యుమెంట్లో ఇమాన్యుల్ది అందరికీ రైట్ అనిపించింది. ఆ ఒక సిచ్యువేషన్లో ఇమాన్యుల్ గ్రాఫ్ కూడా చాలా పెరిగింది. సో ఈయన టాప్ 2, ఇమాన్యుల్ అండ్ తనూజా గారు అయితే ఏ పోల్స్లో చూసుకున్నా టాప్ 2 ఉన్నారు. థర్డ్ పొజిషన్ వచ్చేసరికి నాకు మైండ్ షాక్. ఎలా అంటే సుమన్ శెట్టి గారు టాప్ 3లో ఉన్నారు. చాలా మోస్ట్ ఆఫ్ ది పోల్స్లో సుమన్ శెట్టి గారే టాప్ 3లో ఉన్నారు. తనకున్న మిగతా వాళ్ళందరూ కంటెంట్ తనకన్నా ఎక్కువ ఇచ్చినా సుమన్ శెట్టి గారికి అంత ఓట్ బ్యాంక్ పడుతుందా? దీనికి తనకు వచ్చిన 3 డేస్లో వచ్చిన ఫుటేజ్ ఒక 5 మినిట్స్ కూడా ఉండదు. తను మాట్లాడింది కూడా చాలా తక్కువ. ఆయన ఒకే ఒక డైలాగ్ వేశారు. ఆ డైలాగ్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. దాని కింద కామెంట్స్ కూడా నేను చాలా దగ్గర చూశాను. సుమన్ శెట్టి గారికి ఓట్ వేయాలి, సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేయాలి, తనకున్న ఇన్నోసెన్స్కి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. చాలా మంది ఫ్యాన్ పేజ్లో కూడా నేను చూశాను. సో సుమన్ శెట్టి గారు టాప్ 3లో ఉన్నారు. డెమన్ పవన్ అండ్ రాము రాథోడ్ వీళ్ళిద్దరైతే నెక్స్ట్ 2 పొజిషన్లో ఉన్నారు. సో ఓకే వీళ్ళు వచ్చిన పర్ఫార్మెన్స్కి, వాళ్ళకి వచ్చిన ఓట్స్కి అయితే నాకు షాకింగ్ ఏమి అనిపించలేదు. డెమన్ పవన్కి ముందు నుండే ఓట్స్ పడుతున్నాయి కదా, సో ఆ ఫ్లో అలా కంటిన్యూ అవుతుంది. అగ్ని పరీక్షలో ఓట్స్ వేస్తారు కదా, సో ఆ ఫ్లో అనేది ఇలా కంటిన్యూ అవుతుంది. డెమన్ పవన్ కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు. రాము రాథోడ్ కూడా ఓకే సేఫ్ జోన్లో ఉన్నాడు, డేంజర్ జోన్ అని కాదు. కానీ రీతు చౌదరి వీళ్ళకంటే ఎక్కువ ఓట్స్ అయితే పడుతున్నాయి. రీతు చౌదరి, రాము రాథోడ్ వీళ్ళందరికీ ఈక్వల్ స్టేజ్లో పడుతున్నాయి అనమాట. సో రాము రాథోడ్, సంజన, రీతు చౌదరి వీళ్ళు ముగ్గురు అయితే ఒక డేంజర్ జోన్ కొంచెం దూరంలో, అంటే సేఫ్ జోన్లోనే ఉన్నారు. వీళ్ళు ఏం డేంజర్ జోన్ ఏం కాదు. సో మంచి ఓట్స్ అయితే పడుతున్నాయి సంజన గారికి, రీతు చౌదరి గారికి. నాకు ఇంకా సంజన గారికి వచ్చిన నెగిటివిటీకి మేబీ ఈమె డేంజర్ జోన్లో ఉంటారేమో అనుకున్నాను సంజన గారు, కానీ లేదు. నిన్న పెట్టిన ఆర్గ్యుమెంట్స్లో కూడా మంచి ఫుటేజ్ వస్తుంది, చాలా మంది సపోర్ట్ అయితే చేస్తున్నారు. కొందరు ఆమె పరిస్థితి కూడా, ఇప్పుడు గర్ల్స్ ఎక్కువ చూస్తారు కదా, వాళ్ళు తనకున్న ప్రాబ్లమ్స్ కూడా అర్థం చేసుకుంటారు అనమాట. ఇంకా డేంజర్ జోన్కి వస్తే వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. ఒకటి ఆశా సైని గారు, సృష్టి వర్మ గారు. నేనైతే సృష్టి వర్మని డేంజర్ జోన్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా తనకి ఎంతో కొంత సింపతి యాంగిల్లో కూడా ఫ్యాన్స్ ఉంటారేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు వచ్చిన పొజిషన్ ఓటింగ్ ఆర్డర్లో చూస్తే సృష్టి గారు ప్రతి పోల్స్లో లాస్ట్లో ఉన్నారు. లాస్ట్ అంటే మేబీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా సృష్టి గారికి ఉంది. సృష్టి గారు మ్యాక్సిమం ఎలిమినేట్ అయిపోవచ్చు, ఎలిమినేషన్ ఉంటే మాత్రం. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సృష్టి గారికి ఈ పొజిషన్ వస్తుందని. ఆశా సైని గారికి కూడా సేమ్, వీళ్ళిద్దరికి ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. మ్యాక్సిమం వీళ్ళిద్దరిలో ఒకరైతే ఎలిమినేట్ అవుతారు పక్కా. ఎలిమినేషన్ ఉంటే ఈ వీక్ ఆశా సైని గారు కానీ సృష్టి వర్మ కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉంది. వీళ్ళిద్దరిలో ఒకరైతే ఎలిమినేట్ అయిపోతారు. మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్ అయితే వేసుకోండి. మ్యాక్సిమం ఇంకా ఇప్పుడు బుధవారం నిన్న ఓటింగ్ లైన్స్ అయితే ఓపెన్ అయ్యాయి కదా, గురు శుక్రు 2 డేస్ మాత్రమే ఉంది ఓటింగ్స్కి. సో మ్యాక్సిమం బిగ్ బాస్ టీం కూడా 15 మెంబర్స్నే బిగ్ బాస్ తీసుకుంది కాబట్టి ఈ వీక్ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేసే అవకాశం మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ అయితే ఉంది. నాకు తెలిసి ఈ వీక్ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేయొచ్చు. లేదు మళ్ళీ 2-3 వీక్స్ తర్వాత మనకి సెకండ్ గ్రాండ్ లాంచ్ ఉంది కదా, అప్పుడు మళ్ళీ ఎక్కువ కంటెస్టెంట్స్ తీసుకునే ఆలోచనలో ఉంటే మాత్రం ఇప్పుడు ఎలిమినేషన్ అయితే చేస్తారు. ఈ ఎలిమినేషన్ చేస్తే మాత్రం వీళ్ళిద్దరు ఆశా సైని కానీ సృష్టి వర్మలో కానీ ఒకరు మాత్రం ఎలిమినేట్ అయిపోతారు. ఒకవేళ వీళ్ళిద్దరికి ఎడ్జ్లో ఉంటే మాత్రం ఆశా సైని గారిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సృష్టి వర్మ వాళ్ళ కంటెంట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఫిట్ డాన్సర్ కాబట్టి ఆశా సైని కంటే ఎక్కువ
ఎక్కువ పాసిబిలిటీస్ శశి వర్మకి సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఓటింగ్లో మాత్రం శశి వర్మ గారే డౌన్లో ఉన్నారు. ఇది మీకేమనిపిస్తుంది? మీరు ఎవరికైతే ఓట్ చేస్తున్నారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.